ట్రంప్ రీసెంట్ గా థ్యాంక్స్ గివింగ్ స్పీచ్ లో వెనుజులా గురించి మాట్లాడుతూ ఇది అన్నారు. సీ రూట్ నుంచి వచ్చే ట్రాఫిక్స్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాల్ చేశారు. ఇప్పటిదాకా చాలా బోట్స్ మీద వీళ్ళు బాంబింగ్ చేశారు. దగ్గర దగ్గర 83 మంది చనిపోయారు. అయితే ట్రంప్ ఏమంటున్నాడంటే ఈ సీ రూట్స్ ద్వారా చాలా ఎక్కువ వస్తుంది. 85% ఆఫ్ ద హోల్ డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ నార్కోస్ మేము ఆపేసాము అంటున్నారు. అండ్ నెక్స్ట్ ల్యాండ్ రూట్ నౌ ఇట్ ఈస్ ఈజీ అండ్ వీఆర్ రెడీ. వెనుజులాలో ల్యాండ్ రూట్ ద్వారా వచ్చే డ్రగ్స్ కూడా ఆపుతామని చెప్పి వీళ్ళు అంటున్నారు. అండ్ మరూడో అక్కడ వెనుజులాలో మెయిన్ హెడ్, ఆయనని నాకు తెలిసి రెజీమ్ చేంజ్ కోసం ఇదంతా చేస్తున్నారు అని నాకు క్లియర్ గా అనిపిస్తుంది. ఎందుకు? వెనుజులాలో ఆయిల్ నిల్వలు చాలా ఎక్కువ. వీళ్ళు అది తీసుకొని వెనుజులాలో ఆయిల్ నిల్వల్ని వీళ్ళు హస్తగతం చేసుకోవాలని అనుకుంటున్నారని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ నార్కోస్, ఇన్ ద నేమ్ ఆఫ్ డ్రగ్స్ వీళ్ళు ఇప్పుడు వెనుజులాని హ్యాండ్ ఓవర్ చేసుకునే పనిలో ఉన్నారు అమెరికా వాళ్ళు ఇప్పటికి కరేబియన్ సీ లో 15,000 ఆర్మీ పర్సనల్స్ ని, అలాగే B-2 బాంబర్స్ ని, స్టెల్త్ బాంబర్స్ ని, అన్మాన్డ్ వెహికల్స్ ని వీళ్ళన్నిటిని డిప్లాయ్ చేశారు. ఎందుకంటే వెనుజులా కోస్ట్ మీద తిప్పటానికి అని చెప్పి. అదే భయం వెనుజులా వాడికి కూడా మరూడో అతనికి కూడా ఉంది. అతను 2 lakhs ట్రూప్స్ ని రెడీగా ఉంచారు. ఇంటిమిడేట్ చేయడానికి మీరు ప్రయత్నించినా గానీ మేము భయపడము అని చెప్తా చైనా అండ్ రష్యా వెనుజులాకి సపోర్ట్ గా ఉంది. బట్ వీ డోంట్ నో, ఇది దగ్గరగా ఉంది కాబట్టి అమెరికాకి వీళ్ళు ఇమ్మీడియట్ గా హ్యాండ్ ఓవర్ చేసుకునే అవకాశం అయితే చాలా ఉంది. ఓన్లీ బికాస్ బిజినెస్ ఆయిల్ అంతే. లెట్ us see how this whole drama goes.